హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ములక్కాడ గ్రేవీ కర్రీ చూపించాను. ఈ మసాలా కర్రీ క్యాటరింగ్ స్టైల్లో అచ్చం అదే విధంగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. గెస్ట్ వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో టేస్టీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ. ఇది బగార్ రైస్లో అయినా వైట్ రైస్లో అయినా ఎనీ ఫ్లేవర్డ్ రైస్ అయినా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే టమాటా ములక్కాడ అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. చాలా బాగుంటుందండి కర్రీ. దీనికోసం ముందుగా నేను ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయను ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఇలా నిలువుగా కట్ చేసుకున్న 2 నుండి 4 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న ఈ ఉల్లిపాయని వేసుకోవాలి. ఇలా పేస్ట్గా చేసుకుంటేనే గ్రేవీ థిక్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంతో పాటుగానే ఇలా తొక్క తీసి నీట్గా కడుక్కున్న ములక్కాడను కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవంతా ఈవెన్గా కలుపుకొని మంచిగా మగ్గనివ్వాలి ఆయిల్లో దీన్ని. ఇది మగ్గేలోపు మనం దీనిలో వాడుకునే మసాలాని రెడీ చేద్దాం. దానికోసం 1 స్పూన్ వరకు పల్లీలు, 3 ఇలాచి, అలాగే 4 నుండి 3 లవంగాలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా ఫ్రై చేసుకోవాలి. అస్సలు మాడిపోకుండా చూసుకోండి. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడిలోనే ఇలా 1/2 స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫైనల్గా 1 స్పూన్ వరకు కొబ్బరి వేసుకోండి. 1 స్పూన్ వరకు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అస్సలు మాడిపోకుండా చూసుకోండి. ఇవి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి. ములక్కాడని ఈ స్టేజ్లోనే వేసుకోవాలండి. అప్పుడే పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అవుతాయి ములక్కాడలు. అలాగే 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకున్నాను ఇక్కడ. ఇలా ఉల్లిపాయ పేస్ట్ అంతా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, బ్రౌనిష్గా అయింది కదా. ఇప్పుడు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు పట్టకుండా ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినంత పసుపు వేసుకొని అంతా ఈవెన్గా కలుపుకోండి, పచ్చివాసన లేకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి, అసలు హై ఫ్లేమ్లో పెట్టకండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మీడియం సైజులో ఉండే టమాటాని ఇలా ప్యూరీలాగా చేసుకొని వేసుకుంటున్నాను. మీడియం ఒక పెద్ద సైజ్ అయితే 1 టమాటా తీసుకోండి, మీడియం అయితే 2 వరకు తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. వేసి కొంచెం ఉప్పు వేసి కలుపుకుంటే టమాటాలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి మంచిగా మగ్గుతాయి ముక్కలు. ఇలా అంతా ఈవెన్గా కలుపుకోండి. కలిపి మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూసారా ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇది అస్సలు హై ఫ్లేమ్లో పెట్టుకోదండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే అడుగు పెట్టేస్తుంది. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేసి అంత బాగా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇక్కడ ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి. ఎక్కువగా వేసుకోవద్దు, కొంచెం వేసుకొని కలపండి. అలాగే కారం కూడా వేసుకోండి, తగినంత ఉప్పు కూడా వేసుకోండి. వేసి కారము ఉప్పు మాడిపోకుండా ఉండడానికి నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ మళ్ళీ యాడ్ చేసుకోండి. కారం ఉప్పు కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని అంతా ఈవెన్గా కలుపుకోండి. ఉప్పు కారం అన్నీ ఇక్కడే చూసుకోండి. ఇలా మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాలు మగ్గించుకోండి. చూసారా ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. అంతే, ఫైనల్గా అయితే మన కర్రీ రెడీ అయిపోయిందండి. సింపుల్గా టేస్టీగా ఉండే మసాలా గ్రేవీ కర్రీ ములక్కాడతో రెడీ అయింది. ఇందులో ఇలాంటి మసాలాలు మనం యూజ్ చేయము, గరం మసాలా లాంటివి ఆల్రెడీ మసాలాలు వేసాం కాబట్టి. ఇలా ములక్కాడలు పర్ఫెక్ట్గా ఉడికే వరకు మంచిగా ఉడికించుకోవాలండి. అంతే, సింపుల్గా టేస్టీగా ఉండే ములక్కాడ కర్రీ రెడీ అయింది. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.